ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమున మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృప చేత గడిచిన వారమంతా మనతో ఉండి మనపై తన కృపను పొడిగిస్తూ దినములు వారములు పొడిగిస్తూ అనేక అవకాశాలు మనకిస్తూ మరి ఒక ఆదివారం చూడడానికి, మరి ఒక వారంలో ప్రవేశించడానికి అయోగ్యులమైన మనపై ఆయన చూపిస్తున్న కృప కొరకు హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెబుదాం. మనం ఆరోగ్యవంతులము బలవంతులమును కాదు, కానీ తన ఉచిత కృప చేత మాత్రమే ఈ దినము వరకు మనల్ని బ్రతికించి మనల్ని సజీవులుగా ఉంచి ఈరోజు ఆయనను స్తుతించి కృపను అనుగ్రహించారు. ఇంతగా ప్రేమిస్తూ ఇంతగా జాగ్రత్త తీసుకుంటున్న ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. ఆయన ఇస్తున్న దినాలను వ్యర్థపరచకుండా దినములు లెక్కిస్తూ ఆయన కొరకు ముందుకు సాగండి. దేవుడు తప్పక మీకు మీ కుటుంబాలకు తోడే ఉంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాం. సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను, భయపడకండి. ఆయన చేతులకు అప్పగించబడినది ఏదైనా కూడా తప్పక ఆశీర్వదించబడుతుంది. ప్రతి ప్రార్థనకైనా జవాబిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. భయపడుకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మిమ్మల్ని గూర్చి మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నారు. క్రీస్తులో మీరు ఏమై ఉన్నారనేది మీకు తెలిసి ఉంటే, మీరెవరనేది మీరు తెలుసుకుంటే నిజంగా ఇక మీరు దేనికి కూడా భయపడరు. దేవుడు మీకు ఎంత శక్తినిచ్చారో, ఆయన మీకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించారనేది మీరు తెలుసుకుంటే ఈ లోకంలో మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యంగా శత్రువుతో పోరాడతారు. దేవుడిచ్చిన అధికారాన్ని మీరు వినియోగించుకుంటారు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకమంతటినీ సృష్టించారు. మహాసముద్రాలను సృష్టించాడు, కొండలను, లోయలను, ఆకాశ మహాకాశాలను సృష్టించాడు. ఎంతో పెద్దదైన సూర్యుని సృష్టించాడు. చంద్రుని, నక్షత్రాలను సృష్టించారు. భూమిని, భూమి యందున్న సమస్తాన్ని సృష్టించిన తర్వాత అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వానిగా నిన్ను సృష్టించాడు దేవుడు. ఈ సృష్టిని అంతటినీ ఆయన నోటి మాటతో చేశారు, కానీ నిన్ను నన్ను ఆయన తన చేతితో చేసుకున్నారు. ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన దేవుడు, దానిని నడిపిస్తున్న దేవుడు మనకు సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. మనలను ఏలమని ఈ లోకానికి పంపించారు. అంటే నీవెంత గొప్పవాడవో, నీవెంత గొప్పదానవో, నీవెంత విలువైన వాడవో, ఎంత విలువైన దానవో అనేది ఈరోజు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. ఇక ఎందుకు చిన్న చిన్న విషయాలకు భయపడతారు? ఇక ఎందుకు ఈ లోక విషయాలకు అన్నిటికీ కూడా మీరు భయపడుతూ ఉన్నారు? మిమ్మల్ని బెదిరిస్తున్న, మిమ్మల్ని భయపడుతున్న విషయాలకు మీరు భయపడొద్దు. వాటికంటే మీరు ఎంతో గొప్పవారు. వాటన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాను, అంత గొప్ప శక్తిని మీకు అనుగ్రహించాను. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోండి అని దేవుడు తెలియజేస్తున్నారు. ఈ సృష్టిని చూసినప్పుడు నువ్వెంతో ఆశ్చర్యపడుతూ ఉన్నావు. సూర్యుని చూస్తే సూర్యుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు. ఆకాశాన్ని, నక్షత్రాలను, భూమిని చూసినప్పుడు అవి చాలా గొప్పవి అనుకుంటున్నావు. కానీ వాటన్నిటికంటే మిమ్మల్ని శ్రేష్ఠులుగా దేవుడు పుట్టించాడు ఈ లోకంలో. అందుకే లోకంలో ఉన్న ఇన్ని కోట్ల మందిలో నీ వ్రేలి ముద్ర ప్రత్యేకమైనది. ఇన్ని కోట్ల మందిలో ఒక్కరి వ్రేలి ముద్ర కూడా ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే అందరినీ కూడా దేవుడు ప్రత్యేకమైన రీతిలోనే పుట్టించాడు. అందరిపైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని పనులను నియమించారు.
అయితే వాటిని తెలుసుకోలేక, ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో, ఆయన ఎందుకు పంపించారనేది తెలియక, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా జీవితం పనికిరానిది, నేను ఎందుకు పనికిరాని వాడను, ఈ లోకంలో ఎవరిని చూచినా వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ నాలో ఏ ప్రత్యేకత లేదు, నేను అతిశయించదగిన ఏది కూడా నాలో లేదు, అన్ని విషయాల్లో కూడా నేను పనికిరాని వాడని, పనికిరాని దానని అని ఒకవేళ నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను గురించి ఆ విధంగా ఆలోచించడం లేదు. నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలని, ఉన్నతమైన వానిగా చూడాలని, ఈ సృష్టి అంతటిని ఏలే వానిగా, ఏలే దానిగా నిన్ను చెయ్యాలని ఆయన నిన్ను గురించి ఆలోచిస్తూ, ఎప్పటికైనా నీవు ఆయనకు లోబడతావని, ఆయన ప్రణాళికను తెలుసుకుంటావని ఎంతో ఆశతో నిన్ను గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో పుట్టడం, చదువుకోవడం, ఉద్యోగం చేయడం, వివాహం చేసుకోవడం, బిడ్డలను కనడం, పిల్లల్ని పెంచడం, వారిని పెద్దవారినిగా చేయడం, వారికి మరలా వివాహాలు చేయడం, వారిని సెటిల్ చేయడం, ఇది మాత్రమే కాదు మనిషి యొక్క జీవితం. దీనికంటే కూడా చాలా ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను పంపించాడు ఈ లోకానికి. అదే సృష్టికర్త కొరకు జీవించడం. ఈ సృష్టికర్త యొక్క పనిని ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో చేయడం, ఇవన్నీ కూడా మనం చెయ్యాలని ఈ లోకానికి మనల్ని పంపిస్తే, మనం మాత్రం మన శరీరం కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, కేవలము మన భవిష్యత్తు కోసమే జీవిస్తూ దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, పిల్లలు, భర్త, భార్య, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని దృష్టికి చాలా స్వల్పమైనవి. ఇవి అందరూ చేసేవే, కానీ అందరూ చెయ్యలేని పనిని దేవుడు నీకు అప్పగించాడు. అది దేవుని రాజ్యాన్ని కట్టడం అనే పనిని. ఆయన రాజ్యం కట్టబడడం కోసం నీవెంత పని చేస్తున్నావో, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికంటే శ్రేష్ఠుడిగా నిన్ను పుట్టించాడు శ్రేష్టమైన పని కోసం. ఇంతవరకు ఒకవేళ నీవు ఆ శ్రేష్టమైన పనిని చేయలేదేమో, ఇప్పటికైనా ఆ శ్రేష్టమైన విషయాన్ని గుర్తించు. శ్రేష్టమైన వాటికి మేలైన వడ్డొస్తాయి. ఆ శ్రేష్టమైన దేవుని రాజ్యము కట్టడానికి నిన్నొక పాత్రగా నియమించి ఈ లోకానికి పంపించాడు దేవుడు. నీవు చేయాల్సిన పనిని ఇప్పటికైనా నువ్వు గ్రహించు. కేవలం ఈ లోకం కోసమే నువ్వు ఆలోచించకుండా, ఈ శరీరం కోసమే నువ్వు ఆలోచించకుండా, దేవుని పని కొరకు నీవు జీవిస్తే, ఆయన చిత్తం కొరకు ప్రభు సందులో మొరపెట్టి, అయ్యా నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించారు, ఈ సృష్టి అంతటి మీద అధికారిగా, ఏలేవానిగా శ్రేష్టమైన జీవితం నాకు ఇచ్చారు, అయితే నీవు పంపించిన పని నేను మర్చిపోయినయ్యా, నీ చిత్తాన్ని నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తే, తప్పక దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఆయన నీకు ఒక ప్రత్యేకత ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రత్యేకత ఆయన ఇచ్చిన వరము నీవు గ్రహించినప్పుడు ఆయన కొరకు ఆ వరాలను వాడతావు. ఆయన కొరకు నీవు ఒక బంగారు పాత్రగా ఉపయోగపడతావు. ఆయన నీకు ఇచ్చిన తలాంతులు ఒకసారి గుర్తించు. ఆ తలాంతులను ఆయన కొరకు వాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు మొదట వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈ లోకానికి నీవు ఎందుకు వచ్చావు అనేది మొట్టమొదటిగా గ్రహించి, ఆయన రాజ్యము కట్టబడడంలో, ఆయన రాజ్యం కొరకు నువ్వు మొదటగా పనిచేయి. దేవుడు నీ కొరకు పని చేస్తాడు. ఆయన రాజ్యం కట్టే పనిలో నీవు ఉంటే, నీ కుటుంబం కట్టే పనిలో ఆయన ఉంటాడు. కాబట్టి ఈరోజు నేను బలహీనుడను, బలహీనురాలనని అనుకోవద్దు. నేను దీనుడను, దీనురాలను, నేను పనికిరాని వాడను, పనికిరాని దానను అని ఎంత మాత్రం అనుకోవద్దు. దేవుడు నీకెంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడనేది నువ్వు తెలుసుకుంటే ఎప్పటికీ కూడా కృంగిపోవు. కాబట్టి ఈరోజు నీ సమస్యలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తించి, అవునయ్యా నీ దృష్టిలో నేను ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన దానను, తండ్రి ఇంత గొప్ప జీవితం నాకు ఇచ్చారు, మీరిచ్చిన ఈ జీవితం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా. ఈ దినాలను నీ కొరకు వాడతాను, ఈ బలమును నీ కొరకు వాడతాను, ఈ ఆరోగ్యాన్ని నీ కొరకు వాడతాను, నా ధనాన్ని నీ కొరకు వాడతాను, నీవు నాకు ఇచ్చిన ప్రతిదీ నీ రాజ్యము కట్టబడడం కోసం నేను వాడతానయ్యా అని మనలను మనం దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి, అనేక ఒడిదుడుకుల్లో కూడా మాకు తోడుగా ఉండి నడిపించి, నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ఆదివారమున నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారో, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, ఇక ఎందుకు భయపడుతున్నారు? నా దృష్టిలో మీరు చాలా ప్రత్యేకమైన వారు, మీతో పోల్చదగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, మీ ప్రత్యేకత మీకే ఉందని
ఈరోజు సెలవిచ్చారు. అవును తండ్రి, మా ప్రత్యేకత మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. ఈరోజు మరొకసారి మాకు గుర్తు చేశారు మేమేంటనేది, మమ్మల్ని ఈ లోకానికి ఎందుకు పంపించారనేది మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని విన్నారో వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. వారెంత ప్రత్యేకమైన వారు వారు గ్రహించాలి. నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతికి ఈ లోకంలో సమస్తాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. అప్పు బాధల్లో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి. కోర్టు బంధకాలతో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. వీడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. సమాధానం తిరిగి దయచేయండి. గృహాలు లేని వారికి చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి త్వరగా కంప్లీట్ చేయండి తండ్రి. పొలము అమ్మడం విషయంలో, కొనడం విషయంలో, గృహం అమ్మడం విషయంలో, కొనడం విషయంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి తండ్రి. పరిశుద్ధ వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతకరంగా చక్కటి వివాహాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. గర్భఫలం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రతి గర్భమును తాకండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలకు 9 నెలలు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. వ్యాపారాలను దీవించండి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. ప్రమోషన్స్ దయచేయండి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి. చేతి వృత్తులను దీవించండి తండ్రి. ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడయండి తండ్రి. చక్కగా వ్రాయడానికి సహాయం చేయండి. ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ మీరు ఇస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడేయండి. వారెక్కడికి వెళ్తూనే ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు చాలా విలువైన వారు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో ఒకవేళ మీరు చిన్న చూపు చూడబడుతున్నా భయపడకండి. దేవుని వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా పుట్టించాడు కాబట్టి భయపడకండి. మంచి భవిష్యత్తును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపడ్డానన్న వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ నా మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.